ఒకే ఇంటర్న్షిప్ కి మంత్ కి 50,000 స్టైఫండ్, అది కూడా జస్ట్ కాలేజ్ లో ఉండగానే. అండ్ ఇఫ్ ఆర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ద ప్యాకేజ్ ఇస్ మ్యాసివ్, $8,000 to $10,000. ఈ ఇంటర్న్షిప్ కోసం ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ 2026 ఇంటర్న్షిప్. ఈ ప్రోగ్రామ్ లో ఎనీ డిగ్రీ ఎనీ బ్యాచ్ అప్లై చేయొచ్చు, బట్ టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓన్లీ ద టాప్ 5% ఆఫ్ ది అప్లికెంట్స్ యాక్చువల్లీ మేక్ ఇట్. ఈ వీడియోలో ఆ టాప్ 5% లో మీరు ఉండాలంటే ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేస్తాను. సో యు ఆర్ రెడీ టు క్రాక్ ఇట్, రైట్? సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. If you are an engineer or business student looking for that game-changing opportunity, pay very close attention to what I'm going to share you. ఇది నార్మల్ ఇంటర్న్షిప్ అయితే కాదు, ఎక్కడో మూల కూర్చుని ఎక్సెల్ షీట్స్ ఫిల్ చేసి ఇంటర్న్షిప్ అస్సలు కాదు. ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ అనేది గ్లోబల్లీ నెంబర్ 1 ఇంటర్న్షిప్ బై వాల్ట్ ఫస్ట్ హ్యాండ్. అది కూడా ఒకసారి కాదు, 5 కన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి. ఇది నేను క్రాక్ చేయగలను అన్న డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. ఎస్, పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఉంటే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. అండ్ స్పీకింగ్ ఆఫ్ రోడ్ మ్యాప్స్, ఒక చిన్న అప్డేట్ గైస్, మన ఛానల్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 481K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. వీఆర్ క్లోజ్ టు 500K. ఆ 500,000 మార్క్ అవ్వగానే మీకోసం ఒక బ్రాండ్ న్యూ కెరీర్ బిల్డింగ్ సిరీస్ స్టార్ట్ చేయడానికి నేను వెయిట్ చేస్తున్నా. సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసేయండి. లెట్స్ హిట్ 500K సూన్. ఇప్పుడు చాలా మందికి ఉండే ఫస్ట్ డౌట్, అన్న నా CGPA తక్కువ, నేను టైర్ 3 కాలేజ్, నేను అసలు అప్లై చేయొచ్చా? వెయిట్, లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఇన్స్టెప్ కి రిజిడ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ ఏం లేదు. ఇది ప్యూర్లీ ఒక ప్రాజెక్ట్ బేస్డ్ సెలక్షన్ మోడల్ మీద రన్ అవుతుంది. మీరు బీటెక్, ఎంటెక్, MBA లేదా PhD చేస్తున్నా, CSIT లేదా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అయినా, మీ స్కిల్స్ వాళ్ళు ఆఫర్ చేసే ప్రాజెక్ట్ కి మ్యాచ్ అయితే యు ఆర్ ఇన్. కానీ ఇక్కడ ఒక పెద్ద క్యాచ్ ఉంది. డిడ్ యూ నో ఇన్స్టెప్ కి ఫిక్స్డ్ డెడ్ లైన్స్ అంటూ ఏమి ఉండదు. ఇది రోలింగ్ అడ్మిషన్ మోడల్. అంటే ఇయర్ రౌండ్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ డెడ్ లైన్ లేదుగా, తర్వాత అప్లై చేద్దాంలే అని రిలాక్స్ అయిపోతారు. కానీ ప్రాజెక్ట్ స్లాట్స్ ఫిల్ అయిపోతే మీ అప్లికేషన్ డైరెక్ట్ గా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతుంది. దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్. మీరు సమ్మర్ 2026 ఇంటర్న్షిప్ టార్గెట్ చేస్తుంటే ఐడియల్లీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2026 లోపే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మినిమం 4 to 5 months ముందు మీరు అప్లై చేయాలి. లేట్ చేస్తే ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరో ఒక ఫారెన్ స్టూడెంట్ కో లేకపోతే ఇండియాలోనే ఇంకెవరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో డోంట్ లెట్ దట్ హ్యాపెన్. బట్ ఒకవేళ మీరు టైమ్లీగా అప్లై చేసి సెలెక్ట్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? నెక్స్ట్ లెవెల్ అసలు. ఇప్పుడు అసలు మాట మాట్లాడుకుందాం, మనీ అండ్ పగ్స్ గురించి. స్టైఫండ్ అంతా ఇండియన్ స్టూడెంట్స్ కి మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక స్టూడెంట్ గా 50,000 పర్ మంత్ అంటే ఎంత కాంపిటేటివ్ సాలరీ కంపేర్ టు ఫుల్ టైమ్ ఐటీ జాబ్స్. అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అయితే టోటల్ ప్యాకేజ్ అరౌండ్ 8,000 to 10,000 ఉంటుంది అనమాట ఇంటర్న్షిప్ పీరియడ్ లో. ఫ్లైట్ టికెట్స్, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఏసీ అకామిడేషన్, ఫుడ్, క్యాబ్ రేట్స్ అన్ని ఇన్ఫోసిస్ చూసుకుంటుంది. ఒక చిన్న క్వశ్చన్ గాయస్, మీకు కాలేజ్ లోనే 50,000 ఇంటర్న్షిప్ వస్తే ఆ మనీతో ఏం చేస్తారు? గ్యాడ్జెట్స్ కొంటారా, సేవ్ చేస్తారా, లేదా ఇన్వెస్ట్ చేస్తారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఐ విల్ రీడ్ ఎవ్రీ కామెంట్. ఇక లొకేషన్ అంటారా? బెంగళూరులో ఉన్న ఇన్ఫోసిస్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లో ఉంటారు. ఇది ఆఫీస్ లో ఉండదు, ఒక మినీ సిటీ. జిమ్స్, మల్టిపుల్ ఫుడ్ కోర్ట్స్, లష్ గ్రీన్ స్పేసెస్ అండ్ అబ్సల్యూట్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే టాప్ పర్ఫార్మర్స్ కి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాలేజ్ అయిపోక ముందే టాప్ టైర్ ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉంటుంది. బట్ ఇంత ఇస్తున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ కదా. సో వర్క్ ఎలా ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, వీటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్స్టెప్ లో మీరు షాడో ఇంటర్న్ కాదు, యు ఆర్ ఎ కోర్ కాంట్రిబ్యూటర్. ఈ ఇంటర్న్షిప్ లో బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఇస్ యువర్ చాయిస్. మీరు ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు యూ నీడ్ టు సెలెక్ట్ 3 ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఏం టెక్నాలజీస్ ఉంటాయంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డొమైన్స్ దట్ ఆర్ డిఫైనింగ్ 2026. అంటే జనరేటివ్ AI అండ్ ఏజెంటిక్ AI, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT, బిగ్ డేటా అండ్ బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ. మీరు లిటరల్లీ రియల్ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఇన్ఫోసిస్ టాప్ క్లయింట్స్ కోసం. ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ యువర్ కాంట్రిబ్యూషన్స్ కెన్ లీడ్ టు యాక్చువల్ పేటెంట్స్ అండ్ రీసెర్చ్ పబ్లికేషన్స్. యూ విల్ హ్యావ్ అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అసైన్డ్ యాజ్ యువర్ మెంటర్. బై ద వే, ప్రాజెక్ట్స్ గురించి ఇంత డీప్ గా మనం డిస్కస్ చేస్తున్నాం అండ్ అలాంటి రియల్ వరల్డ్ స్కిల్స్ మీకు నేర్పించడానికి వీఆర్ ప్లానింగ్ హ్యూజ్ థింగ్స్ ఫర్ అవర్ ఛానల్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ షేరింగ్ దిస్ విత్ యువర్ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఏంటో తెలిసింది, ప్యాకేజ్ ఏంటో తెలిసింది. మరి అసలు ఆ పోర్టల్ ఎలా అప్లై చేయాలంటే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ గైడ్ చెప్పేస్తా చూడండి. లెట్స్ వాక్ త్రూ ద ఎగ్జాక్ట్ 8 స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. వెరీ కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ instep.infosisapps.com అనే పోర్టల్ మనం ఓపెన్ చేయాలి. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్
సింపుల్ గా ఉంది. స్టెప్ 1, 2, 3లో మీ యూనివర్సిటీ ఈమెయిల్ తో అకౌంట్ క్రియేట్ చేసుకుని బేసిక్ పర్సనల్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. స్టెప్ 4 అనేది చాలా క్రూషియల్. మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి, కానీ నార్మల్ కాలేజ్ రెజ్యూమే పెట్టకండి. ATS ఫ్రెండ్లీ ఉండాలి. డిడ్ ML ప్రాజెక్ట్ అని కాకుండా డెవలప్డ్ రికమెండేషన్ సిస్టమ్ అచీవింగ్ 85% అక్యూరిటీ అని చెప్పేసి నెంబర్స్ తో ప్రొజెక్ట్ చేయండి. స్టెప్ 5లో కవర్ లెటర్. 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఫెయిల్ అవుతారు. మీరు ఈ స్టెప్ ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నది, మీ బ్యాక్గ్రౌండ్ ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కి ఎలా సెట్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా మీరు ఆ కవర్ లెటర్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ గా రాయండి. స్టెప్ 6, 7, 8లో మీ రెఫరెన్సెస్ ఇచ్చి టాప్ 3 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడం చాలా ఈజీ, కానీ అసలు యుద్ధం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పెట్టే రిక్రూట్మెంట్ ఫనల్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. ఆ 5 స్టేజెస్ ఏంటో చెప్తాను చూడండి. స్టేజ్ 1 అప్లికేషన్ స్క్రీనింగ్. యువర్ రెజ్యూమే, కవర్ లెటర్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీరు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కి మ్యాచ్ అయిందా లేదా అనేది చూస్తారు. స్టేజ్ 2లో ఫస్ట్ టెక్నికల్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ మీ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అండ్ కోర్ కాన్సెప్ట్స్ ని టెస్ట్ చేస్తారు. టెలిఫోనిక్ అంటే ఫోన్ లో ఉండదు, వర్చువల్ ఇంటర్వ్యూ అనమాట. అది జస్ట్ థియరిటికల్ పర్సన్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. స్టేజ్ 3లో సెకండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. ఇది ఇంకా డీప్ గా వెళ్తుంది. దే మైట్ గివ్ యూ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ టు సాల్వ్ ఆన్ ద స్పాట్. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్ ఏంటంటే, ఇంటర్వ్యూయర్స్ కేర్ మోర్ అబౌట్ హౌ యూ థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్, నాట్ ఫర్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. మీ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకపోయినా పర్లేదు, మీ థాట్ ఎలా ఉంది, మీ అప్రోచ్ ఎలా ఉంది అనేది వాళ్ళు చూస్తారు. అండ్ స్టేజ్ 4 వచ్చేసి HR అండ్ మేనేజర్ రౌండ్. ఇక్కడ కల్చరల్ ఫిట్ టెస్ట్ చేస్తారు. వై ఇన్ఫోసిస్, హౌ డూ యూ హ్యాండిల్ ఫెయిల్యూర్స్, ప్రాక్టీస్ ది స్టార్ మెథడ్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. స్టేజ్ 5 లో ఆఫర్ లెటర్ ఇస్తారు. అదే మీ గోల్డెన్ టికెట్. చాలా మంది టైర్ 3 స్టూడెంట్స్ అన్నా మనకి ఎందుకులే, IIT ఆర్ ఫారెన్ స్టూడెంట్స్ కొట్టేస్తారు కదా అని అయిపోతారు. దట్స్ హ్యూజ్ మిస్టేక్. స్కిల్స్, ప్రాపర్ గిట్హబ్ ప్రొఫైల్ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఏ కాలేజ్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కనుక మీకుంటే మీకు తిరుగు అనేది లేదు. యువర్ కాలేజ్ ట్యాగ్ డజంట్ డిఫైన్ యూ, యువర్ స్కిల్స్ డిఫైన్ యూ. సో గైస్, ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి. అప్లై ఎర్లీ, బిల్డ్ దోస్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్వ్యూకి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇన్స్టెప్ పోర్టల్ లింక్స్ తో పాటు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్ లో నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే హిట్ ద లైక్ బటన్. మీ టార్గెట్ ఇంటర్న్షిప్ ఏంటో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ బిఫోర్ వి wrap up, రిమెంబర్ we are at 481k సబ్స్క్రైబర్స్. సో ఆ 500k మైల్ స్టోన్ త్వరగా రీచ్ అయ్యేలాగా మాకు హెల్ప్ చేయండి. ఏ బ్రాండ్ న్యూ కెరీర్ రిలేటెడ్ కంటెంట్ తో ఇంకొక మంచి సిరీస్ అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. అది మీకోసం మేము డిజైన్ చేస్తున్నాం. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.